ఓయ్ ఏంటి మార్నింగ్ నుంచి కాల్స్ ఆన్సర్ చేయట్లే? ఆన్లైన్లో ఉంటావు కానీ నా మెసేజ్కి మాత్రం రిప్లై ఇవ్వవు. ఏంటి మాట్లాడవా? నాకు నచ్చలేదు. నచ్చలేదా? అదేంటి? ఈ డ్రెస్ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే వేసుకున్నా. జోక్ చెక్ చందు, మండిపోతుంది. నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను చందు, నువ్వు పొసెసివ్నెస్ అనుకున్నా పర్వాలేదు. నీకు కావాల్సినంత పొజెసివ్నెస్ ఉంది. రా రాయ్, నేను పట్టను కాబట్టి, లేకపోతే నీ షర్ట్ పాకెట్లో దాచేసేవాడి. నీకు కామెడీగా ఉందా? రాత్రంతా నిద్రలేదు. నిన్న నుంచి ఎంత కోపంగా ఉందో తెలుసా? నేనంటే ఇష్టం అంటావు కానీ నీ లిస్ట్లో లాస్ట్లో పెడతావు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాత్రం నేను సినిమా టికెట్లు బుక్ చేసి రమ్మంటే సింపుల్గా ఐ హ్యావ్ అ పార్టీ అని ఫోన్ పెట్టేస్తావా? అది కూడా ఆ తొక్కలో ఆదిత్యగాడి బర్త్డే పార్టీ కోసం. అరే, ఫ్రెండ్స్ అంతా కలిసి తనకి పార్టీ ఇద్దాం అనుకున్నాం. నేను ఇలా మిస్ చేసా చెప్పు? ఈరోజు వెళ్దామని చెప్పాను కదా. నాకు ఆదిత్య నచ్చడు. తను నా ఫ్రెండ్, నీకు నచ్చక్కర్లేదు. అంటే వాడు నాకు నచ్చడని చెప్పినా కూడా నువ్వు వాడితో మాట్లాడతావా? తను నా బెస్ట్ ఫ్రెండ్. అదిగో ఆ మాట వింటేనే నాకు మండిపోతుంది. నేనుండగా వేరే ఎవడో నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతాడు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కాదా? లవ్ చేస్తున్నానంటావు కానీ ప్రయారిటీ లిస్ట్లో లాస్ట్లో పెడతావు. ఓయ్ ఆగు, కూర్చో. ఇలా అడుక్కుంటుంటే ఎంత ముద్దొస్తున్నావు తెలుసా? మీ అమ్మను ఒకసారి అడగాలి. చిన్నప్పుడు అమ్మ మొత్తం నాదే అని బాగా పేచి పెట్టేవాడివేమో కదా. టాపిక్ మార్చకు. ఓయ్, నా లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ నువ్వే. అలా అని ఇప్పటి వరకున్న రిలేషన్స్ అన్నీ వదిలేయాలా? అలా చేస్తేనే నా లవ్ ప్రూవ్ అవుతుందా? నువ్వు నేను మన ఎగ్జిస్టింగ్ లైఫ్స్తో సహా ఒకరి లైఫ్లోకి ఒకరు వచ్చాం, అంతేగాని అన్నీ వదిలేసి కాదు కదా. అర్థమైందా? అర్థమైందా? దీనికి అర్థమవుతుంది కానీ ఇక్కడే ప్రాబ్లం అంతా. నాకు నీ మీదున్న ప్రేమకి పోలిక లేదు, పోటీ రాదు. దీనికి గట్టిగా చెప్పు, నేను సంతు సొంతమని. నువ్వంటే నాకు చాలా ఇష్టం చందు. నువ్వంటే నాకు పిచ్చి, ఇష్టం కంటే ఇంకా ఎక్కువ. కానీ నేను సినిమా టికెట్లు తేలేదుగా. నేను తెచ్చాను కదా. పద, చేంజ్ యువర్ క్లోత్స్ ఫాస్ట్. అవును, డిన్నర్ గుడ్ టైం ఇస్తావు కదా. డన్, పద. 5 minutesలో వచ్చేస్తావు. యా యా. ఏంటి మా అమ్మకి చెప్తావా? యా. వద్దమ్మా. సంతు, ఒక మాట. నీ పొజెసివ్నెస్లో 80% ప్రేమ, 20% అనుమానం కనిపించింది కాబట్టి నేను సరదాగా తీసుకున్నాను, సర్ది చెప్పాను. కానీ ఆ ఈక్వేషన్ కొంచెమైనా అటు ఇటు అయితే నా క్యారెక్టర్ని అనుమానించినట్టే. నాది అనుకోవటం వేరు, అనుమానించటం వేరు. చిన్న గీత, అది దాటితే అక్కడ ప్రేమ ఉండదు. 80%కి థ్యాంక్ యూ అండ్ 20%కి సారీ. చాలు, పద వెళ్దాం. అవును, ఫాస్ట్గా వెళ్ళాలి కదా. కార్ నువ్వు డ్రైవ్ చేస్తావా, నన్ను డ్రైవ్ చేయమంటావా? నా లైఫ్ స్టీరింగ్ అని చేతిలో పెట్టాను, ఇంకా కార్ స్టీరింగ్ ఎంత? ఆహా, డైలాగ్స్ బాగానే నేర్చుకున్నావే. ఈసారి ఇలా అలిగావంటే ఒక్కటిస్తా. ఎంత మర్యాద. క్షణం యుగం అవుతో
సగం అవ్వాలి.